P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేది కూడా ప్రభుత్వం యొక్క పాత్రను తగ్గిస్తుంది. కానీ ప్రభుత్వ విధానాలు, వనరులు, ప్రైవేట్ యాజమాన్యం కంపెనీలు, సంపన్నుల యొక్క జోక్యాన్ని పెంచుతుంది, వారి పెత్తనాన్ని పెంచుతుంది. ఉదాహరణకు ఒక చోట భూమి కావాలి, 100 ఎకరాలు కావాలి, ఒక కార్పొరేట్ కంపెనీ అడిగారు. ఆ భూమిని ప్రభుత్వం ద్వారా సేకరించాలనుకుంటే వారికి పరిహారం ఇవ్వాలి, దాన్ని పరిష్కరించుకోవాలి, కోర్టు కేసులు ఉంటే దాన్ని క్లియరెన్స్ చేసుకోవాలి. ఇట్లాగా అనేక సమస్యలు ఉంటాయి, వాటిని అన్నింటినీ పరిష్కరించుకోవాలి. మరి ఇప్పుడు P4లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి సహాయం చేయడానికి 100 ఎకరాలు తీసుకుంటున్నానని ఎవరైనా చెప్పారంటే అప్పుడు అది వేరే సిస్టంలో పోయేటటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి వేరే యాజమాన్యం రావటం, అలాగే మన కోసం ఆయన ఉపయోగపడుతుంటే ఆయనకు సహకరించొద్దా అన్నటువంటి విషయం అప్పుడు వస్తుంది. ఇంకా దీని మాట పైకి రావటం లేదు, కానీ దీని ఆంతర్యం మాత్రం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దానిలో కూడా దాన ధర్మాలు చేయొచ్చు, ఒకవేళ ప్రజలకు హెల్ప్ చేయాలంటే చేయొచ్చు కదా. మరి ఎందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా డేటా అంటూ, మిషనరీ అంటూ, సమన్వయకర్తలను పెట్టడం, ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు? నమస్తే.